అండి మనకు ఒక 2 ఎకరాలు సేల్కి వచ్చింది. మనకు వచ్చేసి ఇందులో ఒక బోర్ ఉంది, వాటర్ అయితే ఫుల్ ఉంది. ఇట్లే వస్తాయండి. సో మనకి ఈ కడి నుంచి ఎంత వస్తుంది, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నుంచి ఈ మడి వస్తుంది, పై మడి కింద ఒక 2 మళ్ళీ వస్తాయి. సో మనకి బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక 200 ఫీట్లు ఉంటుంది, సెకండ్ బిట్ అవుతుంది. ఇది కార్ ఉంది కదా, అది మనకి బీటీ రోడ్ నుంచి మనకి సెకండ్ బిట్ అవుతుంది. సో మనకి మండల్ టౌన్ నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది, జనగామ డిస్టిక్ నుంచి అయితే 25 కిలోమీటర్స్ వస్తుంది. టోటల్గా 2 ఎకర్స్ అండి ఇది. సో రైతు దగ్గర నుంచి సేల్కి ఉందండి. మనకు కరెంటు కూడా అవైలబుల్లో ఉంది, మనకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో మనకు రైతు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 30 లక్షలు చెప్తున్నాడు. స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వాటర్తో ఉందండి, రెడ్ సాయిల్. విలేజ్ కూడా మనకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ మడి వస్తుంది, ఆ వెనక మడి వస్తుంది, ఇట్లా స్క్వేర్ వస్తుంది బిట్టు. డబల్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు. సో టైటిల్ క్లియర్ టైటిల్ ఉంది, డాక్యుమెంట్ అయితే ఆల్ డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి. దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది, రైతు బంధు కూడా పడుతుందండి. ప్రాపర్టీ వచ్చేసి బీసీ వాళ్ళది. ఈ మడి వస్తుంది, ఈ కింది మడి కూడా వస్తుంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే రోడ్ నుంచి ఒక 100-200 ఫీట్ల మధ్యలో ఉంటుంది. మళ్ళీ ప్లస్ అక్కడ డబల్ రోడ్ 100 ఫీట్ల రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది. మళ్ళీ మనకి దారి అయితే ఇక్కడి నుంచి వస్తుంది. సో మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి, ఛాన్స్ ప్రాపర్టీ ఇది.